అన్నలారా అందరికీ కూడా నా ఎంతమంది నా సబ్స్క్రైబర్స్ అంతమందికి కూడా నా దసరాది ఒక ఖుషితో దసరా మంచి శుభ దినంలో మీకు ఒక తెలుగు వీడియో నేను అందియాలనుకుంటున్నాను. చాలామంది కూడా నాకు చెప్పారు, కన్నడలో మీరు చేశారా అన్న సార్, మీరు ఒక తెలుగులో అదే వీడియో మాకు తెలుగులో చెప్పండి, మాకు ఆ వీడియో కూడా అర్థం కావటం లేదు, తెలుగులో కన్నడలో ఏం చెప్పారో ఏం లేదని అంటున్నారే, అదే వీడియోనే తెలుగులో నేను చెప్తా ఉన్నాను, మీరు ఎంతవరకు అర్థం చేసుకుంటారో మీకు తెలిసిన మీ పైన ఇడిసిన మాట. చాలామంది కమెంట్లుగా పెట్టారు, కమెంట్లుగా అడిగారు. నా గురించి, నా పెద్ద అన్న ఇర్ఫాన్ అన్న గురించి అందరికీ కూడా శుభాకాంక్షలు. డైరెక్ట్గా ఫోన్ చేసి మాకు చెప్పారు, మా అన్న సద్యానికి నాతో లేడు, నేను వచ్చాను గంగావతి ఒక ఊరుంది కర్ణాటకలో, ఆ ఊరిలో నేను వచ్చాను. ఆ ఊరిలో కూడా ఒక పల్లె ఉంది, ఒక సన్న ఊరు ఉంది, ఆ ఊరిలో నేను వచ్చాను, ఇట్టే చెట్ల గురించి వచ్చాను. మీకు కూడా మా అన్న తరపు నుంచి, నా తరపు నుంచి అందరికీ దసరావి శుభాకాంక్షలు తెలివి చేస్తా మీరు కూడా బాగుండాలి ఈ దసరాలో అనేది నా ఆశ. అన్న, నేను వెనక వీడియో చేశాను కానీ అది కన్నడలో ఉంది, చూడండి. ఆ వీడియో కరీర్ అని ఒక చెట్టు వస్తుంది అన్న, కరీర్ దాని పేరు. నాకైతే తెలుగులో ఏం చెప్తారో నాకు అర్థం లేదు. ఆ చెట్టు నాకు కొద్దిగా మెయిన్ ఇంపార్టెంట్ ఇంకో విషయం ఏమంటే, నాకు తెలుగులో సమంగా మాట్లాడడానికి రాదు. ఏమన్నా తప్పు లాంగ్వేజ్లో కొద్దిగా ఏమైనా తప్పు ఉంటే మీరు సరి చేసుకునండి. ఆ చెట్టు పేరు కరీర్. ఆ చెట్టు ఎలా ఉంటుందంటే మన జంబి చెట్టు లెక్కనే ఉంటుంది, చాలా పెద్దగా కూడా ఉండదు, చాలా చిన్నగా కూడా ఉండదు. 10 ఫీట్ల వరకు ఉంటుంది ఆ చెట్టు. 10 నుండి 12, 15 ఫీట్ల వరకే ఉంటుంది ఆ చెట్టు. సేమ్ జంబి ఆకు ఉన్నట్టనే ఉంటుంది. కాకపోతే ఆ చెట్టు ఇట ఇరిస్తేనే ఇరుగుతుంది కూడా. ఆ చెట్టుకి చిన్న ముండ్లు కూడా ఉంటాయి. అదే చెట్టు పూత మనము జమ చేయాలి అన్న. పూత ఎంత జమ చేయాలా? 2.5 కేజీ నుండి 3 కేజీల వరకు ఆ పూత జమ చేసిన తర్వాత ఆ పూతాన్ని తీసుకొని కాసి మంచి కలబత్తంలో నూరి కాసి ఇలా తెల్ల బట్టల వేసి కాసి ఒక గిన్నెలో కానీ ఒక పాత్రలో కానీ స్టీల్ డబ్బులో కానీ ఆ రసం పిండాలి. ఇట్ట మనం ఇలా పిండాలి అన్న. ఆ రసం పిండిన తర్వాత ఒక సైడ్న పెట్టి కాసి ఒక కాపర్ 16 నుండి 17 గ్రాముల వరకు ఆ కాపర్ బిట్టను తీసుకొని కాసి ఆ కాపర్ బిట్టు పూర్తి తెల్లగా ఉండకూడదు, పూర్తి మందం ఉండకూడదు, మీడియం. ఇప్పుడు న్యూ కాయిన్ వచ్చిందే ₹1 కాయిన్, ఆ ₹1 కాయిన్ మాదిరిగానే అంతే లామ్ ఉండాలి. ఆ కాపర్ బిల్లని తీసుకొని కాసి కటింగ్ పిల్లర్తోన పడతారా, సిమెంట్తోన పడతారా, కానీ జాగ్రత్తగా చెయ్యి కాలకుండా దాన్ని పట్టి గ్యాస్ స్టవ్ పైన కానీ గన్తోన దాన్ని మంచిగా కాలవాలి. ఎంతవరకు కాలవాలి అంటే ఆ కాపర్ బిల్ల చాలా ఎర్రగా కావాలి. ఎర్రగా అయిన తర్వాత ఆ కాపర్ బిల్ల తీసుకొని కాసి ఆ రసమనమైన ఏదైనా తీసినామో ఆ రసంలో ఆ బిల్ల దాంట్లో వేయాలి అన్న. ఆ వేయాలి, మళ్ళా తీయాలి, మళ్ళా కాలాలి ఎర్రగా, మళ్ళా వేయాలి, మళ్ళా తీయాలి, మళ్ళా వేయాలి. ఇదే ప్రకారం 24 సార్లు, 24 సార్ల నుంచి 30 సార్లు వరకు దాన్ని కాలాలి, ఆ రసంలో వేయాలి, కాలాలి, ఆ రసంలో వేయాలి అన్న కాపర్ బిల్లాని. ఆ 34 సార్లు అయిన తర్వాతే అన్న ఇంకొక విషయం, 100 నుంచి 150 గ్రాములకి నైట్రిక్ యాసిడ్ తీసుకున్నాలి. ఆ నైట్రిక్ యాసిడ్ ల్యాబ్దే కావాలా, బయట కుళ్ళ దొరుకుతుంది కదా, అట్లా తీసుకునకూడదు. మనం ల్యాబ్ది అయితే మంచిగా ఉంటుంది, ఒరిజినల్ ఉంటుంది. ఆ నైట్రిక్ యాసిడ్ తీసుకొని కాసి ఒక బోర్సిల్ గ్లాస్ తీసుకున్నాలి. 1/2 లీటర్దే కానీ బోర్సిల్ గ్లాస్ తీసుకొని కాసి ఈ 100 నుండి 150 గ్రాముల వరకు నైట్రిక్ యాసిడ్ దాంట్లో వేసిన తర్వాత
అది ఎంత తీసుకున్నామో నైట్రిక్ యాసిడ్ అంతే ఈ నీళ్లు కూడా దాంట్లో కలపాలి. నైట్రిక్ యాసిడ్ 100 ml తీసుకుంటే నీళ్లు సహా 100 ml తీసుకునాలి. 150 గ్రామ్ నైట్రిక్ యాసిడ్ తీసుకుంటే 150 గ్రాము నీళ్లు తీసుకునాలి. బోర్సిల్ గ్లాసులో ఈ రెండు కలిపిన తర్వాత మనం ఏదైనా కాల్చి ఎర్రగా చేసి ఆ రసములో వేసామో కరీర్ పూలు రసంలో వేసామో ఆ రసంలో ఈ బిల్ల వేసి కాసి తీసామో ఈ బిల్లాని ఆ నైట్రిక్ యాసిడ్ నీళ్లు కలిపి బోర్సిల్ గ్లాసులు వేసినామో దాంట్లో మనం దీన్ని వేయాలి. మెయిన్ ఈ నైట్రిక్లో వేసిన తర్వాత కొంత టైం పడుతుంది. మెల్లిగా అది ఏమైనా వేస్టేజ్ ఉంటుంది కదా అన్న, ఆ వేస్టేజ్ అంతా నైట్రిక్ తినేస్తుంది. తిన్న తర్వాత మంచిగా ఏమంటే మట్టి కిందికి దిగుతుంది నైట్రిక్లోన. ఇంకొక విషయము, ఎప్పుడైనా మనం ఎర్రగా కాల్చి ఆ రసములు మనం వేస్తూ ఉంటామంటే కాపర్ని, ఆ కాపరు తాను ఏ కలర్ అయినా ఉంటుందో ఆ కలర్ పోయి వేరే కొత్త కలర్గా మారుతుంది. ఇది మెయిన్ పాయింట్. మారి కాసి ఇది నైట్రిక్ పాస్ అవుతుంది. ఇది మెయిన్ పార్ట్. ఎందుకంటే ఆ రసంలో ఇది 24 నుంచి 30 సార్లు అద్దిన తర్వాతనే నైట్రిక్ పాస్ అయ్యి కాసి కలర్ ఆటోమేటిక్లీ మారుతుంది. మారిన తర్వాత ఆ బిల్లని నైట్రిక్ యాసిడ్లు మళ్ళీ నీళ్ళలో వేసిన తర్వాతనే అది వేస్టేజ్ అల్లా నైట్రిక్ ఏం మిగిలింది నైట్రిక్ పాస్ అయ్యలేకుంటుంది కదా, అది అల్లా వేస్టేజ్ కాలిపోయి మనకి 20 గ్రాములు కాపర్ బిట్ మనం వేస్తే 20 గ్రాములకి 20 గ్రాములు మట్టి దిగదన్న. 7 గ్రాముల నుంచి 8 గ్రాముల వరకు మనకి మట్టి దిగుతుంది. ఆ మట్టి దిగిన తర్వాత ఆ నీళ్లు ఆ నైట్రిక్ యాసిడ్ చల్లి కాసి దాన్ని కొద్దిగా రేతి జంతర్లా పెట్టి కావేస్తే దాని లోపల ఉన్న నీళ్ళని ఎమురి కాసి ఆ మట్టి మన చెయ్యికి దొరుకుతుంది అన్న. ఆ మట్టి దొరికిన తర్వాత ఆ మట్టిని తూకము చేసుకునాలి. ఆ మట్టి తూకము చేసుకున్న కాడ ఎంత తూకము మట్టి మనకి దొరికిందో అంతే సరి సమానము బూందీ ఎండి తీసుకునాలి. బూందీ వేసింటారు కదా, బూందీ ఎండి అంటారు దానికి. మంచి ప్యూర్ నంబర్ 1 ఎండి తీసుకునాలి. 7 గ్రాములు మట్టి దిగితే 7 గ్రాములు ఎండి తీసుకునాలి. 10 గ్రాములు మట్టి దిగితే 10 గ్రాములు ఎండి తీసుకునాలి. ఈ ఎండి తీసుకున్న తర్వాత ఒక మూసుల వేసి కాసి మంచిగా కరగబెట్టాలి. కరగబెట్టిన తర్వాత సాంచలో బిట్ వేయాలి. మళ్ళా కరగబెట్టాలి, మళ్ళా వేయాలి, మళ్ళా కరగబెట్టాలి, మళ్ళా వేయాలి. ప్రతిసారి మనం కరగబెట్టిన తర్వాత కొత్త మూసనే తీసుకునాలి, వాడాలి. పాత మూస వాడిన దాంట్లోనే వాడకూడదు. తన లోపలనే మనమైతే ఏమైనా చూడాలనుకుంటున్నామో, ఏ కలర్ అయినా చూడాలనుకుంటామో ఆ కలరు ఖచ్చితంగా అది వచ్చేస్తుంది అన్న. అది కలర్ వచ్చి కాసి నైట్రిక్ పాస్ కూడా అవుతుంది. 8 నుంచి 12 క్యారెక్టర్ మనకి నంబర్ వచ్చేస్తుంది. మీరు ఇంకా కొద్దిగా మంచిగా ఆలోచన చేసి మీరు అది ముందర ఏళ్ళ పోవాలా సార్ అని కాసి నన్ను కన్నడలో పెట్టిన వీడియోకి నాకు మంది అడిగారే. దానికి బీజం ఇవ్వాలన్న. బీజం ఇస్తే మాత్రము అది 24 క్యారెట్ వచ్చి కాసి చేసే పని. మీరు చేస్తారో విడుస్తారో మీకు తెలిసిన మాట. మేము ఎంతవరకు మనం చేసి అనుభవిస్తామో అంతే కళ కూడా మీకు అందిస్తూ ఉండాము అన్న. మేము కూడా చూడండి, మళ్ళొకసారి చెప్తాను. ఆ చెట్టు పేరు చాలా మంది ఇంకొక భాషలో ఏమంటారు kasi అడుగుతారే. నాకన్నా నన్ను ఓదింది నేర్చింది ఉర్దూ లాంగ్వేజ్ అన్న, కాబట్టి కాసి నాకు ఉర్దూలోనే వస్తుంది. ఆ చెట్టు పేరు కరీర్ అని కాసి వస్తుంది. మీరు బేకైతే అయినా చెట్టు పెద్దలతోనే పోయి కాసి తెలుసుకునండి. దానికి కాయలు గిన ఉంటాయి. ఆ కాయలు ఎలా ఉంటాయి అనేది కూడా నేను లాస్ట్లో మీకు పెడతా ఉన్నాను. చూడండి, మీరు చూసి కాసి మీకు మంచిగా అనుభవాలతో పై కాసి మంచిగా దీన్ని చేసి కాసి మీరు బాగుపడండి. ఇంట్లో అమ్మ అక్క చెల్లెళ్ళకి
అందరికీ కూడా మంచిగా పెట్టాలి, మంచిగా చూడాలి అన్న. ఇంకొక విషయమన్నా, మా పెద్దన్న అన్నవాడు నాకు ఒక టైంలో మంచిగా, అరే తమ్మా ఇంట్లో దీపం ఆరిపి కాసి నువ్వు బయట దీపం వెలిగిస్తానంటే ఇది ఏ న్యాయం రానిది అని కాసి అంటూ ఉంటాడు అప్పుడప్పుడు. కాకపోతే మీరు గిన్న అలా చేయకండి అన్న, ఇంట్లో దీపం మొదలు వెలిగియండి, బయట ఏమప్ప అంటే చూద్దాం. అది ఇంట్లో మన తల్లి అమ్మ అప్ప అక్కళ్ళకి ఏమప్ప అంటే ఇక మంచిగా చూసుకొని ముద్దుగా వాళ్ళతో హసి కుసి ప్రేమంతోన ఉండి కాసి బయట కూడా ప్రేమంతోనే ఉండాలనేది ఈ దసరావి అది శుభాకాంక్షలు తెలుపుతా నేను ఈ వీడియో ఇందుకే నిలుపుతా ఉన్నానన్న. అట్లా మీకు ఏమన్నా అనిపిస్తే, మంచిగా అనిపిస్తే మాత్రం నాకు మంచి కమెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కాకపోతే మీకు వీడియో తెలియకుంటే, దీని అనుభవం లేకుంటే మీరు వీడియోకు కాకపోతే బ్యాడ్ కమెంట్ పెట్టాకండి. దీన్ని తెలియకుంటే ఇది ఎలా చేసి ఊక లాస్ కావద్దండి అన్న. ఇలా మా తీరి వీడియోలు కూడా చాలామంది చేస్తూ ఉన్నారు, కానీ యూట్యూబ్ వీడియోలు చూసి మన నెత్తి చెడిపోతుంది. కానీ ఒకటి చేయనిపోతే ఒకటి అవుతుంది. కాకపోతే మీరు కూడా అట్ట కారాదు, మంచి గురువుల వద్ద ఉండి, మంచి అనుభవస్థల వాళ్ళ ఎదురుగా ఉండి ప్రాక్టికల్ చేస్తే మాత్రము మీరు ఏమో దేవుడు మీకు కరుణిస్తాడన్నా, మీరు సొంతం చేసి లాస్ కావద్దండి. నేను నా ఆరోగ్యంలో కొద్దిగా సమంగా లేకబట్టి నేను చాలా వీడియోలు చేసేది మానేసినాను. కానీ వచ్చే కాబోయే దినాలలో కూడా నేను ఒక ప్రాక్టికల్ ఇదే వీడియో కూడా మీకు చూపిస్తాను. ఆ వీడియో వీడియో హిందీలో వస్తుంది. నేను హిందీలో తీస్తా అన్న, ప్రాక్టికల్ వీడియో తీస్తే అంత అలా ఉంటాను. చూడండి అన్న, ఇక్కడ నీళ్లు దీని లోపల పోతావి, కర్ణాటక మన రాయచూరు డిస్టిక్కి పోతావి నీళ్లు. ఈడ నుంచి వసపేట డ్యాము నుంచి ఈ చెట్లులా ఈ కాలువ దాదాపు అంటే ఒక 100 ఫీట్ల లోపల ఉంటుంది. సద్యానికి నీళ్లు తగ్గినవి ఇప్పుడు ఒక 50 నుంచి 60 ఫీట్ల వరకే ఉంటావన్న ఆ నీళ్ళు. చూడండి వసపేటగో ఆ గట్లు ఉన్నాయి కదా, అక్కడ చాలా దవ్వు చిన్న గనిపెడుతున్నావు కదా, అక్కడ ఉంది వసపేట. చూడండి అన్న, చూస్తారా ఇలా ఎంత ఇది ఉంది ఘోర. అన్ని గట్లు అవి ఇవి ఉన్నావన్నా. ఇక్కడ మన తమ్ముడు ఉంటాడు భాష, సయ్యద్ భాష అని కాసి మన బంధువులే ఈ అన్న. చూడండి ఈ అన్న నాకు ఇక్కడ గట్టులా పిలుచుకొని పోయేది, గట్టులా చూపించేది. ఈ అన్న నాకు ఇప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. చూడండి అన్న, గట్లు కొన్ని ఎంతెంత పెద్దగా ఉన్నవి. చూడండి అన్న, ఇక్కడ ఒక తెట్టె పెట్టింది తేనెది. చూడండి ఇది తేనె పెట్టింది, పెద్ద గట్లు ఉన్నవి ఇక్కడ. చూడండి అన్న ఎంత మంచిగా ఉంది. ఇక్కడ చూడండి నీళ్ళు ఇలా ఉన్నవి నీళ్ళు. ఇక్కడ బొహారంలో చూడండి ఎలా పోతున్నవి నీళ్ళు. ఈ నీళ్ళు దాదాపు అంటే 3 కిలోమీటర్ అవతలంగా పోయి తేలుతాయి లోపల. ఇవే నీళ్ళు మన రాయచూరికి వస్తావన్న. అన్ని చెట్లు గుట్టలు ఇక్కడ చాలా ఉన్నవి. ఇక్కడ కలిగొడ్లు సహా ఉన్నవి. కాకపోతే చిరుతలు కూడా ఉన్నావన్న ఇక్కడ. మళ్ళీ శివం లేదు, ఓన్లీ చిరుతలు, కలిగొడ్లు, అడవి జంతువులు చాలా ఉన్నవి ఇక్కడ. హాయ్ అన్న, చూడండి ఇక్కడ దేవుని దయ వల్ల 2 చెట్ల కింద ఇక్కడనే మలిచావి. నేను చూపిస్తూ ఉన్నాను. చూడండి అన్న, ఇక్కడ నేను చెప్పానే జంబి చెట్టు లాగా ఉంటుందని కాసని. ఇగో ఇది జంబి చెట్టు, ఇది నేను చెప్పే చెట్టు అన్న. కాకపోతే ఇది పూత ఇప్పుడు కాయదు, బరిహాలు ఇంకొక 1-2 నెలలు టైం ఉంది, ఇది అప్పుడు కాస్తుంది. ఇగో చూడండి ఇది జంబి చెట్టు, ఇది ఇక్కడ మలిచింది చెట్టు. చాలామంది చెప్పారే. చూడండి అన్న, ఇగో ఇదే జంబి చెట్టు, ఇదే నేను చెప్పానే దీని పూలే అన్న. ఇదే చెట్టు పూలు చూడండి. ఈ పూలు పూలుస్తుంది, కానీ ఈ పూలు దాదాపు అంటే కేజీ నుండి 2.5 కేజీ నుండి 3 కేజీల వరకు తీసుకున్నాలి అన్న. ఇంకో చూడండి, ఇది మీకు దగ్గరలో పోయి చూపిద్దాం అనుకుంటే అది తగ్గులో ఉంది. కాకపోతే దానికి ముళ్ళు కూడా ఉండవన్న. చూడండి హాయ్ అన్న, చూడండి నేను ఇక్కడ వచ్చాను సాయంత్రం పూట. ఇవాళ
ఈ నీళ్లు ఎంత స్పీడ్గా పోతున్నావంటే చెప్పలేనంత స్పీడ్గా పోతాయి. దాదాపు అంటే ఇందా 60 నుంచి 80 ఫీట్ల లోపల ఉంటుంది. ఇక్కడ మనిషి అచానక్ పడినాడంటే అన్న ఇంకా చెయ్యికి దొరికాడు, ఇంకా అది కాదనుకో పైనకే పోతాడు. చూడండి నీళ్ళు ఎలా పోతున్నాయి. ఇవే నీళ్ళే రైతులకి పోతావన్నా, ఇవే నీళ్ళే శిరువారం కాలువ తిప్పి కట్టుకొని రైతులు తిప్పి మొత్తం అన్ని పల్లెలలో తిరిగి వసపేట నుండి వసపేట రైతులకు పోయే నీళ్ళే ఇవే అన్న. ఇవి చూడండి అన్న, నీళ్ళు ఎంత మంచిగా పోతున్నాయో లోపల చూడండి. దాదాపు అంటే 3 కిలోమీటర్లు లోపల అవతలంక పైకాసి తేలుతావన్న నీళ్ళు ఇవి. ఈ నీళ్ళు ఇంకా ఇలాగా ఉన్నాయి, చాలా మంచిగా ఉంది అన్న నీళ్ళు. ఇది కాకపోతే చాలా స్పీడ్గా ఉన్నవి ఈ నీళ్ళని చూడండి. వీడియో చాలా పెద్దగా అవుతుంది దోస్తు, మీరు ఏం తెలుసుకున్నాకండి.